నమస్తే సార్. నమస్తే అమ్మా. జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ జరుగుతాయి కదా. అవును. సో ఏ పార్టీ అభ్యర్థులు వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారు? అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఏంటంటే ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికలు అయితే కాదు. ఉప ఎన్నికలు అంటే మాగంటి గోపీనాథ్ గారి మరణాంతరం వచ్చినటువంటి ఎన్నికలు. అయితే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రతిపక్ష పార్టీలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాకపోతే ఏంటంటే సునీతకు కొంచెం ఎడ్జ్ ఉంటుంది అనేది ప్రజలు అనుకునేటువంటి సెంటిమెంట్ ఒకటి. 10 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణలో సస్యశ్యామలంగా మంచిగా హైదరాబాద్ ఐటీ హబ్గా కానీ, మంచినీటి సౌకర్యం కానీ, కరెంటు సౌకర్యం కానీ, ఇతరత్ర రోడ్లు రవాణా సౌకర్యాలు కల్పించినటువంటి అవకాశం టీఆర్ఎస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఏంది, ఇప్పుడున్నటువంటి 2 సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చింది. ఏదున్నా అభివృద్ధి చేస్తాం, మేము ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం, అధికార పార్టీ అయితేనే అభివృద్ధి చేయగలుగుతుంది అనే ఒక అంశాన్ని అధికార పార్టీ ఉంది. బీజేపీ అంటావా, బీజేపీ పార్టీ మేము కేంద్రంలో ఉన్నాం, మేము ఫండ్స్ ఇస్తాం, మీరు మాకు వేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అడుగుతున్నారు. ఓవరాల్గా చూస్తే అవకాశాలు ఎక్కువ ఏంటంటే ప్రశ్నించే గొంతుకు అయ్యాల బీఆర్ఎస్ పార్టీ కాబట్టి, ఒక ఆడబిడ్డ కొంగు పట్టుకొని ఓట్లు అడుగుతున్నది కాబట్టి, మహిళల సెంటిమెంట్ ఎక్కువగా పండించే అవకాశం ఉంది కాబట్టి ఇంటింటి తిరిగి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం అనేది బాగా ఉంటుంది అనేది ప్రజలు అనుకుంటున్నటువంటి అభిప్రాయం. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు వస్తారు, ఎందుకంటే అధికార పార్టీ అంటే కాంగ్రెస్ ఉంది కదా. సో అందుకే నవీన్ యాదవ్ గారు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి, జనాలు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు అని అంటారు. సో మరి మీరేమంటారు? అంటే అది కూడా కావచ్చు, అది ప్రజల నిర్ణయం. జూబ్లీ హిల్స్ అనేది ఏంటంటే చాలా హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్లో కావచ్చు, ఇండస్ట్రీలో కావచ్చు, మిగతా విషయాలలో కావచ్చు. మాస్ పీపుల్ అయితేనో మనం ఐడెంటిఫై చేయగలుగుతాం, వీళ్ళ ఓటర్ నాడి ఏందో మనం పసిగట్టగలుగుతాం. కానీ ఇక్కడ ఓటర్ నాడిని పసిగట్టలేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఎంతమంది వచ్చి ఓట్లు వేస్తారు? ఇప్పుడు 4 లక్షల ఓట్లు జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో. మరి 4 లక్షల ఓట్లలో ఎన్ని ఓట్లు వచ్చి ఇస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఏది కూడా మనం ఈజీగా అంచనా వేయలేను. నేనేం చెప్పినంటే బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఎందుకు ఉంటుంది అంటే సానుభూతి ఉంటుందని చెప్పిన. నవీన్ యాదవ్ గెలవచ్చు, లేదా సునీత గెలవచ్చు, ఎవరైనా గెలవచ్చు. ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజల మనసులలో ఉన్నది ఎవరైనా కూడా దాన్ని పసిగట్టలేకపోతున్నారు. బీజేపీ అనేది ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ అనేది థర్డ్ పొజిషన్ ఉంటుందా, మరి ఏది ఉంటుందా ప్రజలు నిర్ణయిస్తారు. సో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వస్తే ఏం మంచి పని చేస్తారు మీరు అనుకుంటున్నారు? గతంలో ఏం మంచి పని చేశారు? గతంలో మంచి పనులు అంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. గతంలో మనం చూసినాం, మరి రేపపాటు కరెంటు పోకుండా కాపాడినటువంటి పరిస్థితి. ఇలా హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ గా, ఐటీ కారిడార్ గా డెవలప్ చేసినటువంటి పార్టీ. 24 గంటలు మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చిన పార్టీ, 24 గంటలు కరెంట్ ఇచ్చిన పార్టీ. ఇన్ని గ్రామీణ ప్రాంతాలలో కనుక మీరు కనుక మీకు అనుభవం ఉంటే ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ గ్రామీణ ప్రాంతాలలో శ్మశాన వాటికలు లేనటువంటి పరిస్థితిలో ఈ 10 ఏళ్లలో మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో శ్మశాన వాటికలు ఒక స్వర్గధామాలాగా ఉన్నాయి. ఇప్పుడు బ్రహ్మాండంగా అక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టరు, ఒక డంపింగ్ యార్డు, ఒక గ్రామ పంచాయతీ, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, ఇట్లా అనేక రకాలుగా డెవలప్మెంట్ చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు 2 సంవత్సరాల్లో చాలానే చేశారు అని చెప్పి అంటున్నారు. మరి మీరేమంటారు? రేవంత్ రెడ్డి చేసింది అనేది ప్రజలు నిర్ణయిస్తున్నారు. అంటే ఏమి ఇచ్చిండమ్మా, మహాలక్ష్మి పథకం 7 ఉన్నది, స్కూటీలు మీరు మహిళలే కదా, మహిళలకు స్కూటీలు 22,500 స్కీమ్ ఎడవే. అట్లాగే మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు, కేసీఆర్ వేసిన ఉద్యోగాలు ఈయన ఉద్యోగాలలో ఆయన ఖాతాలో వేసుకున్నాడు కదా. ఇవాళ 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చిన డబ్బు కొట్టుకుంటాడు. మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు ఇచ్చింది. మరి ఎన్నడూ కూడా ఇక్కడ మన సభలు పెట్టి ఉద్యోగ నియామకాలు ముఖ్యమంత్రి ఎప్పుడు ఇవ్వలే. అక్కడ సంబంధిత శాఖ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, సంబంధిత మంత్రులు ఇచ్చిన ఆర్డర్లు తప్ప ఇప్పుడు కూడా ముఖ్యమంత్రులు అయితే ఇచ్చిన దాఖలు అయితే నేను 25 సంవత్సరాల రాజకీయాలలో ఉన్నటువంటి పరిస్థితులు. కానీ ఇట్లా వాళ్ళు చెప్పుకోవడమే తప్ప ఇలా పేదోడి ఇల్లు కూడా పెట్టి హైడ్రా తీసుకొచ్చి పేదోడి ఇల్లు కూడా పెట్టి, మరి ఆయన గతంలో చెప్పిండు అక్కడ ఉన్నటువంటి ఇండ్లు ఏదైతుందో దాన్ని రెగ్యులరైజ్ చేయొచ్చు, గవర్నమెంట్ తెలుసుకుంటే సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా చాలా సందర్భాలు, చాలా విషయాలు లోతుగా కూడా చర్చ జరుగుతుంది. అది ప్రజలకు విజ్ఞత గోలేద్దాం, వాళ్ళే నిర్ణయిస్తారు. నిర్ణయం అనేది 14 తారీఖు ఆటోమేటిక్ తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు వస్తే జూబ్లీ హిల్స్ అనేది అభివృద్ధి జరుగుతుంది, అలాగే ఆయనకి ఎక్కువ పలుకుబడి ఉంది అని చెప్పి అంటారు. సో దానికి మీరేమంటారు? దాని మీద నో కామెంట్ అమ్మా. థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్స్.